చాలా ఇన్నోసెంట్ లా కనిపిస్తుంది. ఇన్నోసెంటా? బట్ అంటే ఈ ఫిల్మ్కి వచ్చేసరికి వై నందు గాట్ సో మచ్ ఎమోషన్ అండ్ డిస్కషన్ ఒక టాపిక్ బాగా జరిగింది బయట. నాట్ జస్ట్ లవ్, ఇట్స్ అఫ్ కోర్స్ లవ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ ఐ విల్ హ్యావ్, బట్ ద ఫ్యాక్ట్ దట్ నేను ఇలాంటి ఒక దట్ వెన్ యూ డిసైడెడ్ లైక్ ఐ వాంట్ టు గో సోలో, అంటే అసలు సోలోగా ప్రూవ్ చేసుకోవాలని వచ్చా. అదొక సపరేట్ జోన్ అని ఎప్పుడు అనిపించలేదా ఎందుకు నేను క్యారెక్టర్ చేయాలి అని? మనం చిరంజీవి గారు లాగా అయిపోవాలని ఉంటుంది, కానీ చిరంజీవి గారు ఆయన ఒక రోజులో ఒక 10 రోజుల్లో అయింది కాదు. రవితేజ గారు, వాట్ అన్ ఎగ్జాంపుల్. రవితేజ గారు కూడా, మోహన్ బాబు గారు అలాగే అయ్యారు. పెద్ద ఇప్పుడు 100 సినిమాలు చేసి అంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకోకపోయినా కొన్ని సినిమాల్లో బ్రో మీరు థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. మీరు కొలాబరేట్ అయిన డైరెక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరితో తక్కువనే ఉంటారా? నేను బోయపాటి గారితో వర్క్ చేశాను, అంత మంచి సినిమా. కుమార్ గారు అయినంతటికి అయిన ట్రైలర్ చూసి నాకు మెసేజ్ చేశారు. కాంట్రాక్ట్ చేసిన టైం తర్వాత కూడా యూ హ్యావ్ అంటే మెనీ స్క్రిప్ట్స్ కూడా విన్నారని చెప్పి తెలుసు. ఇప్పుడు చెప్పనా ఆవిడ బర్త్డేకి సపరేట్గా వెళ్ళి కలిసారు కళ్యాణ్ గారిని. మా తమ్ముడు నా బర్త్డేకి వెళ్ళి కలిసడం. మూమెంట్ ఏమైనా గుర్తొచ్చిందా? అంటే సో ఒకటి చెప్తాను, నా ఫస్ట్ మూవీ రభస, ఐ థింక్ 2014. రభసలో రభసలో హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సైక్ సిద్ధార్థ మూవీ టీం ఉన్నారు. అండ్ మీలాంటి యువకుడి కథ అంటున్నారు, అసలు ఆ యువకుడి కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఆ యువకుడు ఎవరో తెలుసుకుందాం. ఆ యువకుడు ఎవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి మన యాంకరే. మన భయ్యాదే స్టోరీ మేము తీసాం. సైక్ సిద్ధార్థ యాక్చువల్లీ ఒరిజినల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ భయ్యా లైఫ్ లో ఒక చిన్న బ్రేకప్ జరిగింది. అది ఎప్పుడో మేము ఒక టీ కొట్టు దగ్గర మీకు ఆ రోజు నేను మన ఇద్దరం అక్కడ టీ తాగుతుంటే చెప్పావు కదా అన్న ఇలా బ్రేకప్ జరిగింది మనం, అంటే అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి యువకుడి కథని మేము తీసి ఈ సినిమా కింద మలచడం జరిగింది. భయ్యా లైఫ్ లో త్రిష ఎవరో తెలుసు, కానీ భయ్యా లైఫ్ లోకి వచ్చినటువంటి శ్రవ్య ఎవరో లేదు. ఇంటర్వ్యూ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రో వెల్కమ్ తెలుగు. భయ్యా లైఫ్ లో త్రిష వరకే ఉంది, కానీ ఆ తర్వాత శ్రేయ రాలేదు, శ్రావ్య రాలేదు అనమాట. త్వరలోనే వస్తుంది మీ లైఫ్ లోకి. ఇప్పుడే నేను మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టుకున్నా, వద్దు పెట్టారా? ఓకే, ఎలిజిబుల్ బ్యాచిలర్. సో యామిని గారు, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ నందు అన్నాలో, నందు బావ అనాలో, నందు గారు అనాలో, బ్రో నాకు ఈ సినిమా కంటెంట్స్ ఇవన్నీ చూసినప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి మీరు ప్రమోషన్ చేసినప్పటి నుంచి, కర్నూలు వెళ్ళి దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ అందరినీ కలుస్తూ ఇది ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది అనమాట అది ఇవన్నీ చూస్తున్నప్పుడు. అండ్ ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ అందుకు ఛాన్స్ లేదు కానీ, లేదంటే అమెరికా గాట్స్ టాలెంట్ దానికి కూడా వెళ్ళి ప్రమోషన్ చేసుకొస్తాడేమో అని అనిపించింది. 100% చేస్తా. ఇఫ్ దేర్ వాజ్ ఎనీ ఛాన్స్, నాకు అవకాశం ఉంటే ఎక్కడికి చంద్రమండలం మీదకి వెళ్ళమన్నా సినిమాని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటే వెళ్తా. బాగా ఇష్టం అనుకుంటా కదా ఆ షో, చూస్తారనుకుంటా కదా ఎక్కువ. అమెరికాస్ గాట్ టాలెంట్ నాకు చాలా ఇష్టమైనటువంటి షో, బికాజ్ అందులో కొత్త టాలెంట్స్, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళ టాలెంట్స్ అందరికీ దొరికినటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి, అండ్ ఆ ప్లాట్ఫామ్ నుంచి ఎంతో మంది సూపర్ స్టార్స్ అయ్యారు కాబట్టి ఆ జర్నీస్ అవన్నీ చాలా ఇన్స్పైర్. అండ్ దీనికి ఈ సినిమాకి బుర్జ్ ఖలీఫా దగ్గర ఇక్కడ కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేశారని విన్నా, ఏంటి? బుర్జ్ ఖలీఫా టవర్ ఉంది కదా, దాని మీద మొత్తం సైక్ సిద్ధార్థ అనే ఈ పోస్టర్ ఉంది కదా, అది ఇది వచ్చి మొత్తం అది రావాలి అనేటువంటిది ప్లాన్. దానికి మరి అన్ని బడ్జెట్స్ ఓకే అయితే బుర్జ్ ఖలీఫా మీద డెఫినెట్లీ మనం. సో ఓకే. అండ్ 12th రిలీజ్ ఉంది కాబట్టి, అండ్ ఇటీవల అంటే మీరు మాట్లాడిన స్పీచెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఈవెంట్స్ అంతా ఎక్కడ చూసినా కూడా నందు గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. సో రైట్ నో వాట్ యు ఆర్ ఇన్ ఎ ఫేస్, అంటే ఇప్పుడు ఇంకొన్ని రోజులు రిలీజ్ ఉంది, ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. రైట్ నో వాట్ యు ఆర్ ఇన్ ఎ ఫేస్. రైట్ నో ఇంటర్వ్యూకి ముందు, జస్ట్ ఇంటర్వ్యూకి ఎంటర్ అయ్యే ముందు ఆ లాస్ట్ 40 minutes డిస్ట్రిబ్యూషన్ మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చాను. రామానాయుడు డిస్ట్రిబ్యూషన్ హెడ్ జగదీష్ గారు, మా స్పిరిట్ హెడ్ రాజీవ్ రంజన్ గారు, ప్రవీణ్ గారు, వీళ్ళందరూ, మిగతా స్పిరిట్ టీం ఒక 20-30 మంది పిల్లలు. ఇప్పటివరకు జరుగుతోంది ఒకటి, కానీ నెక్స్ట్ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఇంటర్వ్యూల తర్వాత రాత్రి ఏం చేయాలి, రేపే షోకి వెళ్ళాలి, ఎల్లుండి ఏ ఊరు వెళ్ళాలి, సింగిల్ స్క్రీన్లో సౌండ్ టెస్టింగ్ చేసామా, ఆ సింగిల్ స్క్రీన్ సౌండ్ కరెక్ట్గా ఉందా, లేదు అంటే సింగిల్ స్క్రీన్స్కి సౌండ్ డిజైన్ ఇంకేమైనా పెంచాలా, డిఐ బాగుందా, క్యూబ్ లోడ్ అయిందా, యూకేకి సెన్సార్ రిపోర్ట్ వెళ్ళిందా, సెన్సార్ వాళ్ళు ఇచ్చినటువంటి చేంజెస్ జరిగాయా, అవి లోడ్ అయ్యాయా, 6 sheet పోస్టర్లు వెళ్ళాయా ఊర్లు. ఈ జోన్లో ఉన్న తప్ప నాకు వేరే, ఇక్కడ ఉన్నాను మాట్లాడుతున్నాను కానీ ఈ హెడ్ ఇక్కడ ఒక సగం అంతా ఆ స్పేస్లో. కానీ అంటే యాక్టర్గా చేయడం వేరు, యాంకరింగ్ చేయడం, హోస్టింగ్ చేయడం వీరంతా, బట్ ఒక లీడ్గా చేస్తున్నప్పుడు నందు ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిర్మాత కదా బ్రో, నేనే ప్రొడ్యూసర్ని కదా. ఈవెన్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ
అంటే ఇంక టు ది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయి నందు ప్రమోట్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. అదే నిర్మాతనే కాదు, నటుడిగా ఒక బాధ్యత కూడా మనకి, దట్ వీ హ్యావ్ టు ప్రమోట్ అవర్ ఫిలిం టు ఇట్స్ బెస్ట్. మన దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది అని నమ్మినప్పుడు ఆ ప్రోడక్ట్ నలుగురికి తెలియాలనేటువంటి ఆశ ప్రతి ఒక్క నిర్మాతకి, దర్శకుడికి, నటుడికి అందరికీ ఉంటుంది. అదే ఉంది. నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నా అందరికీ తీసుకువెళ్ళి ఈ ప్రోడక్ట్ ఉంది అని తెలియజేస్తే వాళ్ళు కదిలి ఒక అవకాశం వచ్చి మన థియేటర్కి వస్తే హ్యాపీగా ఉంటారు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఇంకా పుష్ చేస్తున్నాను. అండ్ నాకు అంటే ఒక ఫ్యూ డేస్ నుంచి గీత గారి పోస్ట్స్ అన్ని చూస్తున్నప్పుడు కూడా దాంట్లో ఇన్స్టా కొలాబ్స్లు అన్నిట్లో కూడా మీ పోస్టులు కనిపిస్తున్నాయి. షీజ్ అంటే మీరు ఎంత షీ సపోర్టివ్ టు యూ, ఎంత ఈ సినిమా గురించి ఎంత పర్టికులర్గా మీ ఇద్దరు ఉన్నారనేది మనకు ఆ పోస్టులు అవన్నీ చూస్తుంటే అర్థమైపోతుంది. వాట్స్ హర్ రియాక్షన్? అంటే ఒక సైక్ సిద్ధార్థ ఇదంతా చేస్తూ ఈ కంటెంట్ ఇదంతా అంటే ఒక పర్సనల్గా అబ్జర్వ్ చేసిన పర్సన్ నాకు తెలిసి గీత గారి కంటే ఎవరు ఉండరేమో. నిజంగా తన రియాక్షన్ పూర్తి స్థాయిలో ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నేను నెల రోజులైంది సరిగ్గా మేమిద్దరం మాట్లాడుకుని కూర్చుని. బికాస్ నేను రామనాయుడులోనే ఆల్మోస్ట్ నా కాపురం ఇక్కడే జరుగుతుంది. రాత్రి ఎప్పుడో 1 గంట 2ంటికి వెళ్తున్నాను, తెల్లవారుజామున వాళ్ళు లేచి సెటప్ అయ్యి లేచిన వెంటనే ఏవో ఒక కాల్స్ ఉంటాయి, మనం ఆ రోజు చేసుకునే పనులు ఉంటాయి. ఆ వర్క్స్లోనే పెద్ద ఇలా జరిగింది ఇంతవరకు వెళ్ళింది అని డిస్కషన్ రాలే. ఒకటి చెప్పింది మన ట్రైలర్ ఈవెంట్ తర్వాత, నేను అంత ఎమోషనల్ అయిన తర్వాత, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రా, ధైర్యంగా హ్యాపీగా ఉండు, దిస్ ఇస్ ద మూమెంట్స్ యూ నీడ్ టు కీప్ ఎంజాయింగ్, ఏదో తలుచుకుని బాధపడకు, కంట్రోల్లో జాగ్రత్తగా హ్యాపీగా తీసుకెళ్ళి ముందుకి అని ఆ ఒక్క మాట అయితే చెప్పింది. మళ్ళీ ఫోన్ చేసి కూడా గుర్తు చేసింది, ఇవాళ ఇంటర్వ్యూలకు వస్తుంటే రే జాగ్రత్తగా హాయిగా ఉండు అని చెప్పి పంపించింది. అండ్ యామిని గారు ఏంటి అంటే చాలామంది ఏదో గ్యాప్ అనో లేకపోతే డిస్కషన్ అనో ఇదంతా వస్తున్నప్పటికీ, బట్ రీసెంట్గా మీరు కొన్ని కాలేజెస్ ప్రమోషన్స్ ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ దట్ గ్లో ఇన్ యువర్ ఫేస్, అంటే మీరు ఏదైతే మిస్ అయ్యారో ఒకనొక టైంలో ప్రమోషన్స్ అప్పుడు, ఇప్పుడు మళ్ళీ మీరు కాలేజెస్కి ప్లేసెస్కి అన్నీ వెళ్తున్నప్పుడు దట్ ఒక వైబ్ ఉంటుంది కదా. అంటే మనం సినిమాకి వెళ్ళి ప్రమోషన్ చేసుకొని స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ ఇదంతా ఒక మళ్ళీ ఒక హ్యాపీ థింగ్ కనిపిస్తున్నట్టు అనిపించింది మీ ఫేస్లో. డూ యూ మిస్డ్ దీస్ థింగ్స్ ఈ మధ్యలో? చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఎందుకంటే టీజర్కి ముందు ఫ్యూ డేస్ ముందే నాకు చెప్పారు మన మూవీ రిలీజ్ అవుతుంది. సో సురేష్ బాబు గారు వీళ్ళు కొనుక్కున్నప్పుడు తెలుసు నాకు. బట్ ఎన్ని ఇయర్స్, చాలా ఇయర్స్ అవుతుంది యాక్చువల్. నేను అందుకు కూడా చెప్పాను. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. ఎప్పుడు చాలా అగైన్ కొత్తగా ఉంది. టీజర్ రోజు నాకు అసలు నోట్లోంచి మాట రాలేదు. నేను నిన్న నైట్ కూడా అడిగాను, నందు నాకు చెప్పు ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, నీకు ఏం అనిపిస్తుంది మాట్లాడు. వరుణ్ అండ్ నందు దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్. అండ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీకు నెరేట్ చేసినప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ, అంటే నేను చేయొచ్చా లేదా, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేయగలనా లేదా, ఈ అజంప్షన్స్ ఏమన్నా మైండ్లో ఉన్నాయా? ఇప్పుడు ఇది ఎందుకు అనే టాపిక్ ఏమైనా వచ్చింది? ఎందుకని ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఆఫ్టర్ నర్తనశాల ఐ థింక్ ఈ మూవీనే నేను చేసింది. అప్పటికి గ్యాప్ వచ్చింది. సగం ఏంటంటే నాకు చాలా భయం, ఇప్పుడు నేను సరిగ్గా చూస్ చేసుకుంటానా లేదా, సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతానా లేదా, సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు లేరు, దాని బదులు కామ్గా ఉండడం బెటర్ అని చెప్పి నేను చాలా ఇయర్స్ కామ్గా ఉన్నా. దెన్ వెన్ దిస్ ఆపర్చునిటీ కేమ్ టు మీ, ఐ థాట్ ఇంతకు ముందులాగా చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చేయొద్దని. ఇఫ్ సంథింగ్ ఈస్ కమింగ్ టు యూ జస్ట్ నీడ్ టు గ్రాబ్ ఇట్. ఐ థాట్ మళ్ళీ ఇలానే క్యారెక్టర్స్ వస్తాయా, ఎలా చూస్తారు, ఒక 8 ఇయర్స్ బాబుకి మదర్లా చేస్తోంది, నా మైండ్లో ఎప్పుడూ లేదు. ఐ ఓన్లీ థాట్ తర్వాత సంగతి తర్వాత, ఎలాంటి రోల్స్ మళ్ళీ ఇలాంటిది వస్తుందో ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఇఫ్ స్టోరీ ఈజ్ గుడ్ ఐ డోంట్ మైండ్. సో దట్ ఈస్ నెవర్ అ బ్యారియర్ ఫర్ మీ. సో తర్వాత వచ్చే క్యారెక్టర్స్ గురించి మనకు ఆలోచన లేదు, బట్ ప్రెజెంట్ అయితే యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మైండ్ అనమాట అయితే. అండ్ అంటే క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పటికీ, అండ్ ఇప్పుడు మొత్తం అయిపోయి చేసి తర్వాత చూసుకున్నారా, మీకు మీరు చూసుకున్నా అంటే చాలా రోజులతో చూసుకుంటున్నప్పుడు లైక్ వాట్ ఐ హ్యావ్ డిడ్ అనేది ఒక చెకింగ్ ఉంటుంది కదా. నేను డబ్బింగ్ అప్పుడు ఎన్నిసార్లు ఏడ్చానో యూ కెన్ ఆస్క్ వరుణ్. ఇట్ వాజ్ ఆల్వేస్, ఇప్పుడు నందుకి ఎట్లా అయితే ఎంత ఎమోషనల్ అవుతున్నారో, మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఫర్ మీ. నేను సరిగ్గా ధైర్యంగా ముందుకు వెళ్ళలేదు, బట్ చాలాసార్లు ఏడ్చాను నన్ను నేను చూసుకొని. అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సెలెక్షన్ ప్రాసెస్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడు మనం లాంగ్ బ్యాక్ చూసుకుంటే మనం ఏమేమి చేసాం వర్క్స్ ఇవన్నీ మనం డెఫినెట్లీ ఎవరో ఒకరు మెన్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్పుకుంటాం. వాట్ కైండ్ ఆఫ్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీది? సెలెక్షన్ ప్రాసెస్ అంతే, స్టోరీ ఇప్పుడు ఓకే, ఓవరాల్ ఫిల్మ్, డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, ఇవన్నీ ఆబ్వియస్లీ చూస్తాము. దాన్ని పక్కన పెడితే ఐ ఆల్వేస్ లుక్అప్ ఫర్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్ని ఎట్లా మూవీ అంతా తీసుకెళ్తున్నారు, దాన్ని ఎంత స్ట్రాంగ్గా చూపిస్తున్నారు. చాలామంది చెప్తారు చెప్పినట్టు తీయాలని లేదు. సో ఐ ఆల్వేస్ లుక్అప్ టు మై క్యారెక్టర్ అంతే. అండ్ సినిమా టైటిల్ సైక్ సిద్ధార్థ కాబట్టి
జనరలీ ఆయనకున్న సైక్స్ ఏంటో అడుగుతాను. ఇప్పుడు ఫస్ట్ మీకేమన్నా రియల్ లైఫ్లో ఏమన్నా సైక్ మూమెంట్స్, సైక్ మీరు బిహేవ్ చేసిన సైక్ మామూలు సైక్ కాదు, చాలా ఇన్నోసెంట్ లాగా అనిపిస్తుంది. ఇన్నోసెంటా? యామిని భాస్కరా? మాకెక్కడ ఏం లేదు, ఫీడ్బ్యాక్లు ఎక్కడ లేదు. ఉండవు సార్, మరి అలాగే ఉంటాయి. చెప్పండి యామిని గారు, ఎప్పుడైనా అలా చిన్న చిన్న సైక్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? పెద్ద పెద్ద వద్దు, చిన్న చిన్న ఏమైనా పర్లేదు. చిన్నవి లేవు, అదే అంటున్నారా? జనరల్ గా సైక్ చిన్నవి లేవు, పెద్దవే ఉన్నాయి, అందుకే చెప్పుకోలేదు. నేను అందుకే చిన్న ఉంటే చెప్పుకోవచ్చు, ఉన్నవి పెద్ద ఎన్నని గుర్తు పెట్టుకోవాలి, ఎన్నని చెప్పాలి. అన్నున్నాయా సైక్ మూమెంట్స్? నో, ఐ కాంట్ నేమ్ ఇట్. బై ఆల్వేస్ లైవ్లీగా ఉంటాను. హూ ఎవర్ ఆర్ అరౌండ్ లవ్లీగా ఉంటారు. మీరు కానివ్వండి, పర్లేదు. నీకు ఏదో పర్సనల్ డిస్కషన్ లైఫ్ లో చెప్పండి యామిని గారు. నిజంగా లవ్లీగా ఉంటుంది. అందుకే కదా కాలేజ్కి వెళ్తే ఎవరో కాటుకు అక్కర్లేని కళ్ళు అని వాళ్ళు. నాకు భయం వేస్తుంది, ఎక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అంటే లాగేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. అసలు అక్కడ ఫ్లర్ట్ చేసేస్తున్నారు పిల్లలు డైరెక్ట్ గా. చిక్రీ అన్నాడు. మామూలు లేదు, వైబ్ అనమాట. అయితే ఐ రియలీ మిస్డ్ ఆల్ దిస్ అండ్ ఇంకా చెప్పాలంటే ఇలా కాలేజెస్ లో చాలా ప్రమోషన్స్ అవుతూ ఉంటాయి, బట్ నేను ఎప్పుడు చూడలే నందు అట్లా పరిగెట్టేస్తాడు అనమాట. అట్లా వెళ్ళిపోతాను. సో ఫస్ట్ కాలేజ్ అప్పుడు నేను అట్లా నుంచి ఇప్పుడు వెళ్ళిపోయాడు, నేనేం చేయాలి సార్? స్లోగా కిందకు వచ్చా, అయినా అర్థం కాలే ఏం చేయాలో. బట్ తర్వాత ఐ అండర్స్టూడ్ హౌ హీఈస్ గోయింగ్. ఐ ఆల్సో స్టార్టెడ్ గోయింగ్. నేను వెళ్ళిపోతున్నా, అబ్బాయిల వైపు వెళ్ళలే, అమ్మాయిల వైపు ఐఎమ్ గోయింగ్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ అ వెరీ. నేను అబ్బాయిలు అమ్మాయిలు రెండు వైపు మనం కవర్ చేయాలి కదా అంత ఈవెంట్. సో ఏదైనా సైక్ మూమెంట్ గుర్తొస్తుందా ఇప్పుడు? ఏమన్నా చెప్పగలరా? అలా ఏం లేదు. సైక్ మూమెంట్ తెచ్చుకోండి, విజయవాడలో మీరు చేసిన సైక్ మూమెంట్స్ ఏమన్నా. లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయే లోపల గుర్తు తెచ్చుకొని చెప్పండి. సో నంది గారు, మీ రియల్ లైఫ్ సైక్ మూమెంట్స్ ఏమన్నా, అంటే ఇప్పుడు టైటిల్ ఇదంతా చాలా న్యాచురాలిటీ కనిపిస్తుంది కాబట్టి ఏమన్నా పర్సనల్ ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ మంది కూడా కొంచెం రిజంబ్లెన్స్ ఏమన్నా ఎక్కడైనా ఉందా అని అనిపిస్తుంది కదా? వీడి క్యారెక్టర్ రిజంబ్లెన్స్ అంటే వాడిలో ఉన్న ఒక ఎనర్జీ నాలో జనరల్గా సిద్ధార్థకు ఉన్నటువంటి ఏదో ఒక ఎనర్జీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సంథింగ్ దట్ నార్మల్గా ఉంటుంది. వాడి మైండ్ సెట్ ఉండకపోవచ్చు కాక. సో ఆర్ వాడు ట్రాన్స్పరెంట్గా నోటికి వచ్చింది ఒకటి వాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది మేబీ ఐ కెన్ కొంచెం రిజంబుల్ చేసుకోగలను. మిగతాదంతా నటనే. సో ఎక్కడ పర్సనల్ రిజంబ్లెన్సెస్, యువర్ ఇన్పుట్స్ టు దిస్ క్యారెక్టర్ ఏం లేవా? ఇన్పుట్స్ టు ద క్యారెక్టర్ ఆబ్వియస్లీ ఉంటాయి. యాజ్ అన్ యాక్టర్గా నేను దీన్ని ఈ క్యారెక్టర్ నేను ఎలా చూస్తున్నాను, డైరెక్టర్ ఎలా చూస్తున్నాడు, నాకు ఏ కోణంలో చూడాలని ఉంది అనే ఇన్పుట్స్ డెఫినెట్లీ ఉంటాయి. అండ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా క్యారెక్టర్ చేసినప్పుడు మీరు ఇంతకుముందు చాలా ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారు, మీరు డిస్కషన్స్ అవుతుంటాయి, వెళ్తుంటారు, మీట్స్ అవుతుంటాయి. బట్ అంటే ఈ ఫిల్మ్కి వచ్చేసరికి వై నందు గాట్ సో మచ్ ఎమోషనల్ అనే డిస్కషన్, ఒక టాపిక్ బాగా జరిగింది బయట. దట్ అంటే టువర్డ్స్ ద లవ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని అనిపించిందా, ఆర్ ఎల్స్? నాట్ జస్ట్ లవ్, ఇట్స్ అఫ్ కోర్స్ లవ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ ఐ విల్ హ్యావ్. బట్ ద ఫ్యాక్ట్ దట్ నేను ఇలాంటి ఒక సినిమా చేసి, ఇలాంటి ఒక పెద్ద సంస్థ లెజెండరీ సురేష్ ప్రొడక్షన్స్, ఇండీ ఫిలిం యంగ్ జెన్జీని సపోర్ట్ చేసినటువంటి రానా అన్న గారి స్పిరిట్ మీడియా, ఇలాంటి ఒక సపోర్ట్ నా సినిమాకి ఎప్పుడు ఉండాలి అని చాలా 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 సార్లు కోరుకుంటూ ప్రయత్నిస్తూ ఫైనల్లీ అది నిజంగా అవుతోంది, నా కళ నెరవేరుతోంది అనేటువంటి ఆనందంతో వచ్చినటువంటి ఎమోషనల్ బ్రేక్అవుట్ అది. ఆ ఆనందంతో యాక్చువల్గా నేను బ్రేక్అవుట్ అయ్యింది ఆ రోజు నా ట్రైలర్ ల్యాండ్ అయిందే. ఎందుకంటే ఆ ముందు రోజు కూడా నాకు గుర్తు బాగా ట్రైలర్ సౌండ్ మిక్స్ చేసుకుని వచ్చేసి అంతా హ్యాపీ అని చెప్పి కింద వేరే మీటింగ్లో కూర్చున్నప్పుడు అప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటుంటే ట్రైలర్లో ఈ మధ్యలో ల్యాగ్ ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్తో అప్పటికప్పుడు నేను డైరెక్టర్ని అడిగి ఈ బిట్ ఎత్తేద్దామా, ఈ బిట్ ఇక్కడ వరకే ఉంచుతామా, వర్కౌట్ అవుతుందా, పాపం తను కూడా ఇమ్మీడియట్గా వర్క్ చేసి నాకు ఆ ట్రైలర్ని ఇచ్చి. సో అంత జరిగింది ఆ ముందు రోజు చాలా. అండ్ నేను ట్రైలర్ని డీసీపీ చెక్ చేయడానికి నేను రామానాయుడులో ప్రివ్యూ థియేటర్కి వెళ్ళలేకపోయాను. అప్పుడు వేరే కాంటెంట్ షూట్ చేస్తున్నాం సినిమా కోసం. ఒకటేసారి మేమందరం అనుకున్నటువంటి ట్రైలర్ ఆ డీసీపీలో అందరి మధ్యలో అలా చూస్తూ ఫుల్ ప్రెస్ అటెండెన్స్, ఆ ట్రైలర్ ఒక్కొక్క డైలాగ్ కొడుతుంటే మ్యూజిక్ వస్తుంటే జనాలకి నవ్వుతూ ఆనందం వస్తుంటే నాకు అమ్మయ్యా ల్యాండ్ అయ్యిందిరా ట్రైలర్. రాత్రి పగలు ఆ ట్రైలర్ వరకు వర్క్ చేసాం. సో అది ల్యాండ్ అయింది అనేసరికి యాక్చువల్గా ఆనందంతో వచ్చిన బ్రేక్అవుట్. బట్ ఆ బ్రేక్అవుట్ అయిన వెంటనే ఏమైందంటే చాలా వల్నరబుల్ అయిపోయా, సెన్సిటివ్ అయిపోయి
అందరినీ చూస్తూ అరే ఇది కదా మనం కోరుకుంటున్నాం అని గిర్రన నాకు నా 18 years ఆఫ్ ఆ జర్నీ 19 years ఆఫ్ నా జర్నీ నాకు గుర్తొచ్చింది. ఆ 19 ఏళ్ళ ప్రతి ఆ ప్రయాణం అంతా గుర్తొచ్చి అందరూ నన్ను అన్న మాటలు, అంటున్న మాటలు, పోకింగ్స్ అవన్నీ గుర్తొచ్చా. ఇప్పుడు నేను ఇంత సెన్సిటివ్గా ఉన్నాను, దీన్ని కూడా ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి ఇది అంటారు కూడా అటెన్షన్ గ్రాబింగ్ కోసం అని చేశారని కూడా అనుకుంటారు. అనుకుంటారు. ఈ భయాల మధ్య నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారనే పదం వాడాను. ఖచ్చితంగా నాకు తెలుసు ఎందుకు చూస్తారు ఏంటి. సో ఇవన్నీ గుర్తొచ్చి వీటన్నిటికీ ఇది సమాధానం అవ్వాలి అనేటువంటి ఒక కోరిక, ఆశ, వీటన్నీ కలిపి అది అన్కంట్రోలబుల్ అయిపోయాను. ఇప్పుడు బ్రో దెర్ ఇస్ ఓన్లీ, నువ్వు స్టంట్ వేయాలన్నా కూడా నువ్వు ప్రతి మ్యాటర్ని ర్యాపిడో కొట్టలేవు. నువ్వు జెన్యున్గా ఉంటేనే అది వస్తుంది. అది ఏదో అలా వచ్చి గొంతులో గర్లం అంత కమల్ హాసన్ గారు అంత వాళ్ళ సినిమాలో చేసినంత నటన బయట చేయలేము. ఇట్స్ అ జెన్యున్ ఎమోషన్. నమ్మితే నమ్మారు, లేదంటే లేదు. బట్ అండ్ ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందే ఉన్నాగా 19 ఏళ్ళగా మీకే తెలుసు. ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన ఈ 19 years ఆఫ్ జర్నీలో యూ హ్యావ్ డన్ వెరీ క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు జై జానకి నాయక్ అవ్వచ్చు, పెళ్లి చూపులు అవ్వచ్చు, 100% అన్ని ఇలా క్యారెక్టర్స్ చేస్తున్న టైంలోనే దట్ వెన్ యూ డిసైడెడ్ లైక్ ఐ వాంట్ టు గో సోలో, అంటే నేను సోలోగా ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడు అసలు సోలోగా ప్రూవ్ చేసుకోవాలని వచ్చా, అది అవ్వట్లేదు కాబట్టి మిగతా చేయడం జరిగింది. అప్పుడు అనిపించలేదు అంటే నేను ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తుంటే నాకు లీడ్గా చేయడానికి ప్రాబ్లం అవుతుందనో, లేకపోతే అదొక సపరేట్ జోన్ అని ఎప్పుడు అనిపించలేదా ఎందుకు నేను క్యారెక్టర్స్ చేయాలి అని? ఎందుకు క్యారెక్టర్స్ చేయాలి అని అనిపించలేదా అంటే భయ్యా, ప్రతి వాళ్ళకి మనం చిరంజీవి గారు లాగా అయిపోవాలని ఉంటుంది. కానీ చిరంజీవి గారు ఆయన ఒక రోజులో, ఒక 10 రోజుల్లో అయింది కాదు. ఆయన 35 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ద మ్యాన్ అని అలా అన్ని సంవత్సరాలు, ఆయన ఇవాళ రోజున ఎన్నో సంవత్సరాల జర్నీ. ఆయన స్టార్ట్ చేసినది కూడా పునాది రాళ్ళ దగ్గర నుంచి చిరంజీవి గారిని తీసుకుంటే ఆయన క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. రవితేజ గారు, వాట్ అన్ ఎగ్జాంపుల్. రవితేజ గారు కూడా ఎన్నో క్యారెక్టర్స్ ఏవో చేసుకుంటూ వచ్చి ఆయన లీడ్గా అయ్యారు. మోహన్ బాబు గారు అలాగే అయ్యారు. కొంతమంది అలాంటి ప్రయాణం చేస్తేనే ఒక దగ్గరకు వస్తామేమో. వాళ్ళతో నన్ను నేను కంపేర్ చేసుకోవట్లే, చాలా హ్యూమిలిటీతో చెప్తున్నాను. వాళ్ళ జర్నీ నుంచి ఇన్స్పైర్ అయ్యి నెవర్ గివ్ అప్ అనేటువంటి యాటిట్యూడ్ని నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. నేను చెప్పేది అది. సో అరే దిగ్గజాలే చేశారు, నేనెంత. మనం ఈ ప్రపంచంలో ఇంతమంది ఈ భూప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల్లో మనం చిన్న అణువు కదా. నేనెంత, నేనే హీరో అలా కాదు. మన ప్రయాణం మనం కొనసాగిస్తూ ఉందాం, మనకు వచ్చేంత వరకు కొనసాగిద్దాం, ప్రయత్నాన్ని మాత్రం ఆపకుండా కొనసాగిద్దాం అని చెప్పి ప్రయత్నిస్తూ వచ్చాను. అదే థాట్ ఉండింది. అందుకోసం అని చెప్పి ఢీలో యాంకరింగ్ చేశాను, నేను చేస్తున్నాను. గైస్ సైలెన్స్ ప్లీజ్. వరుణ్, 4th సీజన్ నేను చేస్తున్నాను. ఐపీఎల్ తెలుగు స్టార్ట్ అయినప్పటి నుంచి 8 ఐపీఎల్ 8 సంవత్సరాలుగా నేను యాంకరింగ్ చేస్తున్నాను. ఎందుకు? నేను నా ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి. వాళ్ళు వీడి పని అయిపోయిందిరా అనుకోకూడదు, వీడు ప్రయత్నిస్తున్నాడురా అనేది నేను అనుకుంటే సరిపోదు, నేను ఆఫీసులు తిరిగితే సరిపోదు, నా పని కూడా కనిపించాలి. సో ఏ రోజైనా సరే నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నా ప్రయత్నంలో, నా జర్నీలో ఒక మెట్టు కిందే చూసాను తప్ప అది తక్కువ ఎక్కువ అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను 100% లవ్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ ఏంటో ఇలా చేశాడు అనిపించదు. తర్వాత పెళ్లి చూపులు చూసినప్పుడు నిజంగా చిత్రాకి ఎంత కోపం వస్తుందో ఆడియన్స్ కూడా ఏంట్రైడ్ ఇలా చేశాడు మీరు ఏదైతే క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నారో దట్ యూ హ్యావ్ రీచ్డ్ వెరీ వెల్ టు ద ఆడియన్స్. అంటే పెద్ద ఇప్పుడు 100 సినిమాలు చేసి అంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకోకపోయినా కొన్ని సినిమాల్లో దట్ రీచబిలిటీ వచ్చిందనమాట మీకు ఆడియన్స్కి. ఎప్పుడు ఎక్కడ కూడా మీ గురించి నెగిటివ్ కానీ. బట్ వెన్ నందు డిడ్, ఇప్పుడు జై జానకి నాయక్ కూడా అవ్వచ్చు, ఒక మంచి క్యారెక్టర్. సో అలా ప్లేస్ చేసుకుంటూనే వచ్చారు కానీ ఎక్కడ ఇది లేదు. బ్రో మీరు థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్. మీరు వెనక్కి వెళ్ళి చూడండి, ఎక్కడా కూడా నందు యాక్టింగ్ బాలేదు అనేటువంటి మచ్చ పేరు ఆర్ రివ్యూ నా మీద రావటం జరగలేదు. నా ప్రయత్నం నా బెస్ట్ ఇచ్చాను అనే రాస్తూ ఉన్నారు. నందు ట్రైడ్ ఇస్ బెస్ట్, నందు తనకున్న పరిధిలో తన నటన బాగా అనుకుంటూ అలాంటివి కాయిన్ చేశారు. సో నా ప్రయత్నం మాత్రం లోపం లేకుండా ఎప్పుడూ ఇస్తూనే వచ్చాను. అదే ఎప్పటికీ ఇస్తా, ఎల్లప్పటికీ ఇస్తాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు కొలాబరేట్ అయిన డైరెక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరితో టచ్లోనే ఉంటారా? సినిమాల పరంగా, డిస్కషన్స్ పరంగా వాళ్ళతో ఎలాంటి టాపిక్స్ జరుగుతాయి? ఒక్క విషయంలో నేను చాలా వెనకబడి ఉన్నాను. నేను బోయపాటి గారితో వర్క్ చేశాను, అంత మంచి సినిమా. కానీ ఏ రోజు ఆ సినిమా తర్వాత మళ్ళీ సార్ని కలిసి నెక్స్ట్ సినిమాలో ఆ మొహమాటం నాకుంది. సుకుమార్ గారితో 100% లవ్ చేశా.
సుకుమార్ గారు అయినంతటికి అయిన ట్రైలర్ చూసి నాకు మెసేజ్ చేసి లవ్ యూ అని ముద్దు పెట్టే అంత వాయిస్ మెసేజ్ పెట్టే వరకు అరే నాకు ఇంత క్లోజ్ కదా, ఇంత దగ్గర కదా మనిషి, నేను వెళ్ళి ఒకరోజు అవకాశం అడగచ్చు కదా అని ఏ రోజు నాకున్నటువంటి ఒక మొహమాటం ఉంది, ఆ మొహమాటం లేయర్ని దాటుకుని ముందుకెళ్ళలేకపోయాను. అది ఉండకూడదేమో కదా ఇండస్ట్రీలో, మొహమాటం అనేది ఉండకూడదు అనుకుంటా. ఆస్పైరింగ్ వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తుంటే దయచేసి మొహమాట పడకండి. మహా అయితే మనం వెళ్ళి అవకాశం అడిగితే నో చెప్తారు, అంతే తప్ప మన మీద ఇంప్రెషన్ మారదు. నో చెప్పించుకోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్ళాలి అని చెప్పేది మాత్రం చాలా గట్టిగా నమ్మాను. అది ఇప్పుడు ప్రయత్నంలో పెట్టాను. అండ్ యామిని గారు, మీరు అంటే తమిళ్లో కూడా ఒక ఫిలిం చేశారు కదా, ఏంటంటే దాని తర్వాత ఎందుకు మళ్ళీ తమిళ సైడ్ ఏమో చూడాలి? తమిళ్ తెలియమా? ఏంటి అది? நான் நினைச்சா ఓన్లీ ప్రియాంకకి మట్టం తమిళ్ తెలియమా ప్రియాన్ నిனைச்சா உங்களுக்கு తమిళ్ తెలియమా? హీరోయిన్ ఒక ఫిల్మ్ కూడా చేశారు అక్కడ, ఏంటి ఆ తర్వాత కూడా ఐ హావ్ సైన్డ్ అ వెరీ బిగ్ ఫిల్మ్, ఐ థింక్ మా మూవీ టైంలోనే, బట్ అది ఆగిపోయింది. సో చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, అంతే, రీజన్ ఏం లేదు. బట్ అంటే మీరు అక్కడ చేస్తున్నారు కాబట్టి, అండ్ ఇక్కడ కూడా కొంచెం ఇప్పుడు కాటం రైడ్ చేస్తున్న టైం తర్వాత కూడా యూ హ్యావ్ అంటే మెనీ స్క్రిప్ట్స్ కూడా విన్నారని చెప్పి తెలిసింది. బట్ ఎందుకు చెప్పాను కదా, అదొకటైనా ఇక్కడ ఏమన్నా తెలుగులో ఏమన్నా మెటీరియలైజ్ అవ్వలేదు? తెలుగులో కూడా అవ్వలేదు. అసలు మనం ఇక్కడ పెట్టాల్సిన డిస్కషన్, మీరు కాటం రైడ్ అని వెంటనే నాకు కళ్యాణ్ గారితో పని చేసావు యామిని. ఇంకోటి చెప్పనా, ఆవిడ బర్త్డేకి సపరేట్గా వెళ్ళి కలిసారు కళ్యాణ్ గారిని. ఇది ఎవరికి తెలియదు. అసలు జనరల్లీ బర్త్డేకి ఒక్క ఫోటో అయినా పెట్టావా బయట ఇన్స్టాగ్రామ్? పెట్టేసింది, నా దగ్గర ఉంది. యామిని కల్పించి యామిని పవన్ కళ్యాణ్ గారిని, ఒరే ఏంట్రా మనకు అసలు చెప్పలేదు ఎప్పుడు. కాటం రైడ్ చేసింది ఎక్స్పీరియన్సెస్ అంతా, కానీ నువ్వు కలిసి వెళ్ళావు అంటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి. మా తమ్ముడు నా బర్త్డేకి వెళ్ళి కలిసి, ఆయన చాలా హంబుల్ అండ్ ఒబీడియంట్ గా అసలు పక్కన మా ఇద్దరికి ఉంది అనమాట, షార్ట్ సీన్ ఉండింది. ఓహో, మీ షూటింగ్ లో భాగంగా? నో నా షూట్ అజ్ఞాతవాసి టైంలో ఐ మెట్ హిమ్. సో అప్పుడు హీ హిమ్సెల్ఫ్ కేమ్ టు మీ పాసింగ్ బై, ఆయనకి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. హీ కేమ్ టు మీ, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చదువుకున్నాను, ఏం చేస్తున్నాను, ఏమేమి సినిమాలు చేశాను అన్నీ నాతో మాట్లాడా. వీ హ్యాడ్ 15 minutes కాన్వర్సేషన్. మోస్ట్ మెమరబుల్ బర్త్డే అనుకుంటా కదా మీకు అది? అది బర్త్డే ఆల్సో. అంటే ఆ 15 minutes కాన్వర్సేషన్ అంటే ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా? ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్ ఆల్సో చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచి వ్యక్తి. ఐ రియలీ రెస్పెక్ట్ ఆల్ ద వర్క్ హీస్ డూయింగ్. ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేస్తుంటారు, అన్న బర్త్డే అని చెప్పారు, జనసేన ఫ్యాన్స్ అందరూ. ఈ ఫోటోని ఎవ్రీ ఇయర్ పెడతారు, ఇదే ఫోటోని ఎవ్రీ ఇయర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి తర్వాత కలిసి మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. అవకాశం వస్తే తప్పకుండా కలుస్తాను. యామిని వెనకాల ఒక పవర్ ఉంది, అందుకే నేను ఇది లక్కీగా చూసి అమ్మయ్య పర్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసారా. ఏదేమైపోయినా పర్లేదు, రిలీజ్ ముందులోపు ఆర్ రిలీజ్ అయిన 10 రోజులైనా ఎప్పుడైనా పర్లేదు, ఒకసారి మాత్రం తీసుకెళ్ళి. నా ఫ్రెండ్ అన్నట్టు అడుగుతున్నాను, షూటింగ్ టైంలో నేను తీసుకెళ్ళి జస్ట్ విల్ ట్రై అంటున్నారు. అంటే తీసుకెళ్తాను కామెంట్ చెప్పట్లే, ట్రై కాదు, ట్రై చేద్దాం. సైక్ మూమెంట్ ఏమైనా గుర్తొచ్చిందా? అంటే ఇంటర్వ్యూ అయిపోతుంది కాబట్టి సైక్ మూమెంట్ ఏమైనా గుర్తొచ్చిందా? సో ఒకటి చెప్తాను, నా ఫస్ట్ మూవీ రభస, ఐ థింక్ 2014. రభసలో లైఫ్ టుక్ అ ఫుల్ సర్కిల్. టుడే ఇట్స్ బిన్ 10 years. ఇక్కడ 18 years అయితే 10 years అయితే. రభస చూసినప్పుడు ఏంటి ఏమన్నా అంటే సైక్ మూమెంట్ ఏంటి? సైక్ మూమెంట్ ఐ విల్ టెల్ యూ. సో నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. అంటే యాక్టర్గా ద వే హీ డాన్సెస్, ఆయన పర్ఫార్మెన్స్ నేను లైవ్లో చూసా కాబట్టి ఒకటి బాగా గుర్తుంది. ఒక సాంగ్లో దేర్ అ ఫ్లోర్ మూమెంట్, ఒక 15 members డాన్సర్స్ ఉంటారు. ఎన్టీఆర్ కాదు 50 మంది ఇంట్లోపలే కదా, అదే చెప్తున్నా. ఆయన రిహార్సల్ చేయాలా, ఏం చేయాలా, అయిపోయింది డాన్సర్స్ అది చేశారు. సార్ వచ్చారు, ఒకసారి చూసారు, చేశారు, షార్ట్ ఓకే. ఏమైందంటే ఆ రోజు ఇక్కడ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్, ఇక్కడ బాంబే నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మన తెలుగు డాన్సర్స్, చెన్నై డాన్సర్స్ అందరూ ఫుల్ ప్రాక్టీస్. మేము యాక్టర్స్ అందరం రెడీ ఉన్నాం, తారకన్న రావాలి వెయిటింగ్. ఇక్కడేమో ప్రాక్టీస్ జరుగుతూనే ఉంది, చెమటలు కక్కేసి అందరూ ఆగిపోయి ఇంకా అలిసిపోయి రెస్ట్ తీసుకుని చాలా టఫ్ మూమెంట్. అది 40 count ఉన్నట్టుంది, అంటే 1 2 3 4 1 2 అలా 40 count ఏదో ఉన్నట్టుంది. చాలా లాంగ్ సింగిల్ షాట్లో తీయాల్సింది. అయితే ఆ షార్ట్ రెడీ, హీరో కూపడంగా అన్నారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. తారకన్న నడుచుకుంటూ వచ్చారు, తారకన్న బీయింగ్ తారకన్న, మాస్టర్ ఒకసారి చూద్దాం అని చెప్పి చాలా ఇలా చూశారు. మళ్ళీ ఇంకొకసారి చేయండి అన్నారు. అయినా
యూ వోంట్ బిలీవ్ మామా ఇలా చూస్తున్నారు. అంటే ఏకాగ్రత అంటారు, ఏకసంతాగ్రహి అంటారు కదా, దట్ ఈస్ తారకన్న అని ఇలా చూస్తూ సెకండ్ టైం ఒక్కసారి ప్లీజ్ బాయ్స్ ఏమనుకోకండి ఇంకోసారి చేయండి అంటే అందరు చేశారు. ఆయన చూస్తూ ఇలా ఏదో అనుకున్నారు, రెడీ మాస్టర్ టేక్ అన్నాడు. ఆస్క్ నేను ఒక్కడినంటే ఏదో యామిని నేను అక్కడ ఆ సినిమాలో జయప్రకాష్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు యాక్టర్స్, ఆ ఆన్సాంబుల్ అందరినీ అడగచ్చు వేరే ఇంటర్వ్యూస్లోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఈ మూమెంట్ గురించి మాత్రం చెప్తారు. తారకన్నది చూసి అంతే బ్రో టకా చేస్తున్నారు. ఒక్క మూమెంట్ మాత్రం ఇలా బాయ్స్ని పట్టుకున్నప్పుడు ఇలా అయ్యారు, అది స్లిప్ అయింది, సారీ అన్నారు అంతే. మళ్ళీ చేసి వెళ్ళిపోతే మొత్తం షాక్, డాన్సర్లు అందరు విజిల్స్ చప్పట్లు, అబ్బా దట్ ఈస్ అదే మూమెంట్గా అందరం ఆ సినిమాలో పనిచేసిన అందరూ మీరు అడిగితే తారకన్న గురించి ఆ సినిమాలో ఆ రోజున్న ప్రతి ఒక్కరు లైఫ్ లాంగ్. ఇక్కడ మేము చెప్పినా కూడా మీకు ఆ వైబ్ అర్థం అవ్వదు. ఆ రోజు అంటే సర్రియల్ అనిపించింది నాకు. ఏంటి ఫైట్లో కూడా అంతే, ఫైట్లో కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్ నేను సమంత మేము ఆ గడ్డివాం పైన ఆ షాట్ ఉందా, అది ఎడిట్ అయిందో లేదు తెలియదు, ఆ గడ్డివాం పైన అదేదో ఒకటి ఉంటుంది ఇలా హౌస్ లాగా, అక్కడ నేను సమంత ఏదో ఉంటే ఆ ముందు ఫైట్ ఏదో సమంత గారు సారీ. సో ఆ ఫైట్లో కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళు చెప్పింది కౌంట్ అన్నీ చూసుకున్నారు, 2 times చేశారు. ఫైటర్ రిస్కీ కదా భయ తగిలితే, బట్ ఐ థింక్ క్వాలిటీ దట్ ఏకసంతాగ్రహి క్వాలిటీ సంథింగ్ గుడ్. చెప్పైతే సైక్ మూమెంట్ ఏంటి అందులో నీ సైక్ మూమెంట్ ఏంటి అంటే సైక్ మూమెంట్ అంటే ఏంటి? నువ్వు సైక్ మూమెంట్ అని అడిగితే చెప్పావు, అది ఏంటి అని అడుగుతున్నాను. సైక్ మూమెంట్ ఏమో తెలియదు నాకు, అది గుర్తొచ్చింది. నువ్వు సైక్ అయిపోయావా చూసి? నేను సైక్ మూమెంట్ అడిగితే దాంట్లో ఏమైనా ఉందేమో వెయిట్ చేస్తున్నా చెప్తాను. బహుశా తను సైక్ అయిపోయి ఉంటుంది. ఏంటి ఒక మనిషిలో ఎలా చేయగలుగుతున్నాడో తను సైక్ అయి ఉండొచ్చు కాక. నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా ఏమైనా చెప్పబోతున్నారా లేదా మీరేమైనా ఇంటరప్ట్ చేసి ఏమైనా చెప్తున్నారేమో అనుకుంటున్నా. నాకు నేను అదే చెప్దాం అనుకున్నా, నందు చెప్పింది కూడా సేమ్. నేను సైక్ అయిపోయాను ఇప్పుడు యాక్చువల్లీ. సో ఆడియన్స్కి అంటే ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, ఏ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఈ ఫిల్మ్కి వెళ్ళొచ్చా, ఈ ఫిల్మ్ చూడొచ్చా అని చెప్పి బట్ అంటే మీ కంటెంట్ చూసినప్పుడు దే హ్యావ్ గాట్ అంటే ఒక యూత్ వీళ్ళంతా కూడా ఏదో సమ్ పాయింట్ నందు చేయబోతున్నాడు అని ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది కదా. సో వాళ్ళకి అంటే ఎంత రిలేటబిలిటీ ఉంటుంది దీంట్లో? ఫుల్ ఆన్ రిలేటబిలిటీ బ్రో. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ప్రతి యువకుడికి, యువతికి, అన్నలకి, అక్కలకి, కొద్దిగా ఏజ్లో పెద్ద అయితే ఆర్ మా బ్యాచ్ లెవెల్ వాళ్ళకి హూ ఆర్ బిట్వీన్స్ దోస్, సో అందరికీ 100% ఫుల్ కనెక్టివిటీ. పెళ్లి చూపులు జాతిరత్నాలు డీజేటీలు జాతిరత్నాలు నచ్చిన వాళ్ళకి ఫస్ట్ హాఫ్ విపరీతంగా నచ్చేస్తుంది. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డిలో ఉన్న డ్రామా నచ్చిన వాళ్ళకి సెకండ్ హాఫ్ విపరీతంగా నచ్చేస్తుంది. ఈ 4 సినిమాలు చూసి 4 సినిమాల గురించి ఫ్రెండ్స్తో కజిన్స్తో డిస్కస్ చేసే వాళ్ళకి సినిమా మొత్తం వేరే లెవెల్లో నచ్చుతుంది. ఇట్ హ్యాస్ ఆల్ ద పాసిబిలిటీస్ ఆఫ్ బీయింగ్ వన్ ఆఫ్ దోస్ ఫేవరెట్ ఫిల్మ్స్. వాళ్ళు చూసిన వాటిట్లో కంపారిజన్ కాదు, మన లైఫ్లో బాగా ఇష్టమైన సినిమాలు చెప్పారంటే 4 సినిమాలు చెప్తాగా, అందులో ఇది చేరేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి కథ సైక్ సిద్ధార్థ. అండ్ అంటే లైక్ వాట్ ఎవర్ అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ తర్వాత నుంచి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళే ఒక నువ్వు ఉన్న ఫేజ్లో మీ ఫేజే కదా బ్రో. ఇప్పుడు మీలాంటి యువకుడి కథ ఎవరు మీలాంటి నువ్వే చెప్తే వాళ్ళందరూ ఎందుకు నువ్వు ఆ రోజు నాకు రామానాయుడు బయట ఛాయ్ కొట్టు దగ్గర ఛాయ్ తాగుతుంటే చెప్పావా లేదా బ్రో నాకు బ్రేకప్ అయింది బ్రో, నా లైఫ్ లో ఒక త్రిష ఉంది బ్రో అంటే కథ రాసామా లేదా? నేను అదే సెకండ్ హాఫ్ ఇంకోటి అల్లుకున్నాము. బట్ ఒక లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా మంది అంటే అమ్మాయికి అట్రాక్ట్ అవ్వాలని అనుకోవట్లేదు, లైక్ మళ్ళీ లవ్ చేయాలని కానీ. ఇది మీరు ఆ పర్సెప్షన్స్ ఏమైనా దీంట్లో ఇంక్లూడ్ చేయాలి? ఈ డిస్కషన్ చాలా బాగుంది మామ. మనం సెకండ్ సైక్ సిద్ధార్థ 2K ఏమన్నా ఇది ఇంక్లూడ్ చేయొచ్చా? కలవాలనుకోడు పడ్డాడు కానీ నిజంగా ఇదైతే ట్రూ. ఆ ఫీలింగ్ చెప్పావు చూసావా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మా డైరెక్టర్ చెప్తున్నాడు కదా. సో అంటే వాళ్ళకి లవ్ అంటే ఒక భయం వచ్చేస్తుంది. నేను చెప్తా కరెక్ట్ అమ్మాయి దొరికినప్పుడు దట్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. అది లవ్ చేయాలని ఏమి చేయరు మళ్ళీ. సో ఇప్పుడు సిద్ధార్థ శ్రవ్య, నేను ఇప్పుడు శ్రవ్య వచ్చేసి శ్రవ్య ఐ లవ్ యూ చెప్పేది నాకు తెలిసి సినిమాలో ఐ లవ్ యూ అనే పదమే వాడలేదు కదా. సో ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు బ్రో, అంటే నువ్వు పర్ఫెక్ట్ కనెక్ట్ అయ్యావు. దాట్ మన లైఫ్లో భయం ఉంటుంది, ఆ జోన్లోకి ఉండవు. అంటే లవ్ జోన్ అనేది ఆలోచించకపోవచ్చు బ్రేకప్ తర్వాత, కానీ తెలియకుండా ఒక మనిషితో ఒక కెమిస్ట్రీ కుదిరి వెళ్ళి ఒక దారి తీసుకుంటుంది కదా. అలాంటి దారి సెకండ్ హాఫ్లో తీసుకుంటుంది. నీ లైఫ్లో సెకండ్ హాఫ్లో 10 నిమిషాలే అయింది ఇప్పటికి, మిగతా 40 నిమిషాలు అయ్యేసరికి నీకు శ్రవ్య వచ్చేస్తుంది. ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారు ప్లీజ్.
నేను మొన్నే మ్యాట్రిమోనియల్లో పెట్టుకున్నావు కదా. డీటెయిల్స్ చెప్పు ఒకసారి డిస్క్రిప్షన్ లో మనం పెట్టేద్దాం. December 12th థియేటర్స్ లో కలుసుకుందాం. ఆ సైక్ ఏంటనేది మనం థియేటర్స్ లో చూద్దాం. Love you, bro. ఇది ప్రతి ఒక్క యువకుడి కథ చించేయాలి మీరు. అండ్ ఏదైతే హోప్ ఇప్పుడు స్పిరిట్ మీడియా నుంచి సురేష్ బాబు గారు వీళ్ళందరూ ఎంత ట్రస్ట్ చేశారో అండ్ మీ డైరెక్టర్కి ఉన్న ఆ సైక్ని ఎంతమంది బిలీవ్ చేస్తున్నారో టు ద ఎండ్ థియేటర్స్కి వెళ్ళేటప్పుడు అరే ఒక మంచి సినిమా చూసామరా, ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చూసామరా అని అనిపించాలి వాళ్ళకు కూడా అని అనిపిస్తుంది. అండ్ ద వే యూ ప్రమోట్ ద ఫిలిం, నేను చెప్పాను కదా కర్నూలు వెళ్ళినప్పుడు, దర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు దట్ వైబ్ అంటే ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే ఇంకా చేయాలని అనిపిస్తుంది, లేదు ఇంకా చేద్దాం అని. చంద్రమండలానికి కూడా వెళ్తాను రానా అన్న నాకు బడ్జెట్ ఇస్తే ఎలాన్ మస్క్ ని పట్టుకుని రాకెట్ అడిగి చంద్రమండలం మీదకెళ్ళి సైక్ సిద్ధార్థ్ జెండా పాతి ఇలా ఆస్ట్రోనాట్ లాగా ఎగురుతూ సినిమాని ప్రమోట్ చేస్తా, ప్రాణం పోయినా సినిమాని ప్రమోట్ చేస్తా. సైక్ సిద్ధార్థని ఇంకా 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 తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మొత్తం మా టీం అందరు కూడా గట్టిగా గుద్దుతున్నారు. స్పెషల్లీ మా శివ బ్రో అయితే అసలు నిద్రపోవట్లేడు, ఎందుకో తెలీదు. ఆయన పోవట్లే, నన్ను పోనివ్వట్లే, మా టీం పోనివ్వట్లే. మా డిజిటల్ వాడు రాత్రి 9ంటికి తప్ప మా దగ్గరికి రాడు. 9 నుంచి 11 వరకు నాతో కూర్చుని ఎంత చేసినా మీరేం పొగుడుతున్నారా, మా వాళ్ళు పొగడరు. వేస్ట్ అన్నా, నువ్వేం చెయ్యట్లేదు, ఎవరు రాలే ఇప్పుడు దాకా లేరు అనుకో ఒక్కళ్ళు కూడా. ఏంటన్నా నువ్వేంటి ఇవన్నిటికీ పెద్ద పెద్ద డైరెక్టర్ల నుంచి మెసేజ్లు, ప్రొడ్యూసర్ నుంచి ఫోన్లు వస్తుంటే ఇవన్నీ ఎక్కించిపోకన్నా, వేస్ట్ నువ్వు తిరిగితేనే అని మళ్ళీ నన్ను విజయవాడ, విశాఖపట్నం నేను అన్ని ఇప్పుడే అయింది. షెడ్యూల్ వచ్చేసినట్టుంది ఆల్రెడీ. నిన్న ఒక కాలేజ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాము, దారిలో స్టాప్ అండ్ చెరుకు రసం తాగుదామని ఆపం లైక్ పీపుల్ ఆర్ స్టాపింగ్ నందుని చూసి. ఒక అతను ఇట్లా ఆటోలో వెళ్తున్నాడు, వెళ్ళి దిగిపోయి నందన్న అని ఫోటో దిగాడని ట్రైలర్ చూపించాను. అన్న నీకు తెలియదన్నా, నువ్వు ఫేమస్ అన్నా అంటున్నాడు. ఎంత చెరుకు రసం ఇచ్చాం సరే, చెరుకు రసం తనకు ఆయన నన్ను అంటున్నాడు, అన్న ఏందన్నా నువ్వు నీకు తెలియదన్నా నువ్వు ఎంత ఫేమస్ తెలియదు అంటున్నాడు. అయితే ఓకే బాయ్, లేదన్నా నీకు తెలియదన్నా నువ్వు ఎంత ఫేమస్ నువ్వు అంటున్నాడు. ఓకే రా, లవ్ యూ. సూపర్. ఇదే స్పిరిట్ తో మీరు 12th మనం ఇదే స్పిరిట్ తో మాలో ఉన్న స్పిరిట్ తో December 12th కి ల్యాండ్ చేస్తాం సినిమాని. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. థ్యాంక్ యూ శరత్ బ్రో, లవ్ యూ. లవ్ యూ.